దైవ మర్మములు అక్టోబర్ 21. ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆదికాండము 18 మరియు 19 అధ్యాయములలో అబ్రహాము లోతులు దేవదూతలకు ఇచ్చిన ఆహ్వానమును పోల్చి చూడుము. వారిని కలుసుకొనుటకు అబ్రహాము పరిగెత్తెను. వారిని చేర్చుకొనుటకు అతడెంత ఆనందము పొందెనో అది చూపించుచున్నది. సామాన్య మనుష్యుల వలె అబ్రహామునకు కనబడినను వారిని కలుసుకొనుటకు ఆనందముతో ముందుకు వెళ్ళెను. ఈ మనుష్యులు దేవదూతలని లోతు ఎరిగి ఉండినను వారిని ఆహ్వానించుటకు తానున్న చోటనే నిలిచిండెను. ఆదికాండము 18:3-5లలో అబ్రహాము, రండి, కూర్చొనుడి, నేను లోపలికి పోయి మీ కొరకు ఆహారం సిద్ధపరిచిదనని చెప్పాను. కానీ లోతు కాళ్ళు కడుక్కొనుటకు నీళ్ళిచ్చినను ఆహారం గురించి వారితో ప్రస్తావించలేదు. అతడు దేవదూతలతో మీరిచ్చట ఉండి ఉదయమున వెళ్ళుడనెను. ఆదికాండం 19:2. తన భార్య వారిని చేర్చుకొన నిరాకరించునేమో అని, లేక ఆహారం నిరాకరించునేమో అని అతడు భయపడి ఉండవచ్చును. ఆదికాండము 18:7లో అబ్రహాము గొప్ప ఆనందముతో పశువుల మందకు పరిగెత్తిపోయి ఒక లేత దూడను తెచ్చినట్లు చూచుదుము. 3 మానికల మెత్తని పిండిని తీసుకునమని తన భార్యతో చెప్పాను. 1 మానిక పిండి 10 మంది మనుష్యులకు సరిపోవును. కానీ వారు దాదాపు 30 మందికి సరిపో ఆహారమును సిద్ధపరిచిరి. అతని అతిథులు 3 అతని ఆనందం ఎంత గొప్పదిగా నుండుటచే తన కుటుంబం అంతయు సహవాసములో చేరవలనని కోరాను. అతడు సమృద్ధిగా సిద్ధపరిచెను మరియు వారు గొప్ప ఆనందముతో అతని వద్ద గడిపిరి. లోతు సందర్భంలో దేవదూత నడివీధుల్లో రాత్రి వెళ్ళబుచ్చెదము అని పలికాను. ఆదికాండము 19:2. అర్ధహృదయంతో లోతు ఇచ్చిన ఆహ్వానమును బట్టి వారు నడివీధిలోనే రాత్రంతరియు గడుపగోరిరి. లోతు యొక్క భార్య బిడ్డలు అతనితో ఏకమనస్కులు కారని ఎరిగి ఉండినందున వారు లోనికి వెళ్ళుటకు ఇష్టపడలేదు. వారిని లోపలికి తీసుకొని వెళ్ళుటకు లోతు వారిని బలవంతం చేయవలసి వచ్చెను. మనము కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు ప్రభువు అక్కడ ఉన్నట్లు గుర్తించుదుము. అట్టి వారితో నుండుట వలన మనకు గొప్ప ఆనందం కలుగును. కానీ వేరే కొన్ని గృహములకు వెళ్ళినప్పుడు కొన్ని క్షణములైన అక్కడ ఉండుటకు ఇష్టపడము. అటు గృహముల్లో నెమ్మదిగా ఈ రీతిగా చెప్పుచున్నట్లుండును, వెళ్ళిపోవుడి యథార్థముగా చెప్పవలనని నచ్చు. కొన్ని క్షణములే అచ్చట గడపవలసి వచ్చినను బలవంతముగా గడపవలసినది. నీ గృహము ఎటువంటి గృహము? వస్తు సామాగ్రి లేక, ధనము లేక, ఆహారము నీ గృహమును సంతోషము గల గృహముగా చేయలేవు. దేవుని సన్నిధి మాత్రమే సంతోషము గల గృహముగా చేయగలదు.